భారీ వర్షంతో హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘునాథ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, మనం ఇప్పుడు ఖైరతాబాద్ కూడలిలో ఉన్నాము. నగరంలో గంటన్నరకు పైగా కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్లపైన ట్రాఫిక్ ఎక్కడెక్కడ భారీ స్థాయిలో స్తంభించిపోయింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై భారీ స్థాయిలో పలు జంక్షన్లలో వాహనాలు వేల సంఖ్యలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఎక్కడా కూడా ఒక్కొక్క అడుగు మాత్రమే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో ట్రాఫిక్ సిగ్నల్ అన్ని చోట్ల కూడా పోలీసులు భారీ స్థాయిలో చేరుకుని వాహనాలు నియంత్రిస్తున్నప్పటికీ కూడా చాలా వేగంగా చాలా పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ల మధ్యలోకి దూసుకురావడం వల్ల ఆ వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు మనము పంజాగుట్ట వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఖైరతాబాద్ కూడలి వద్దకు చేరుకున్నాయి. ఒకవైపు సికింద్రాబాద్ బేగంపేట నుంచి వస్తున్నటువంటి వాహనాలు కూడా ఖైరతాబాద్ కూడలి వద్దకు చేరుకున్నాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ మీదకి వెళ్ళేటువంటి మార్గము ఒకటి, అట్లాగే నేరుగా లక్డీకపూల్ నుంచి రవీంద్ర భారతి, అసెంబ్లీ, నాంపల్లి వైపు వెళ్లాల్సిన మార్గము ఒకటి, అట్లాగే లక్డీకపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ నుంచి వైపు వెళ్లాల్సిన మార్గం. ఇవన్నీ కూడా ఖైరతాబాద్ కూడలి ఒక ప్రధాన చౌరస్తా కావడం వల్ల అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి వాహనాలు వేల సంఖ్యలో ఖైరతాబాద్ కూడలికి చేరుకోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరొక వైపు ఐమాక్స్ వైపు నుంచి వస్తున్న వాహనాలని ట్రాఫిక్ సిగ్నల్స్ను దాటుకొని ముందుకు రావడం వల్ల ఒకవైపు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయినాయి. ఇప్పుడిప్పుడే పంజాగుట్ట వైపు నుంచి వస్తున్న వాహనాలని పోలీసులు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనం మధ్యలోకి వెళ్ళి లౌడ్ స్పీకర్లతో వాళ్ళకు, ప్రజలకు, ప్రయాణికులకు సూచనలు చేస్తూ, సలహాలు చేస్తూ ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా మనకి ఇప్పుడు అమీర్పేట వైపు వస్తున్న వాహనాలను చూస్తుంటే కనుక చీమల బారులాగా 3 కిలోమీటర్ల దూరం, 3 కిలోమీటర్లకు పైగా ఖైరతాబాద్ కూడలి నుంచి ట్రాఫిక్ వెనక్కు నిలిచిపోయి ఉంది. అవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే గంట సేపటికి పైగా నిలిచిపోయిన ట్రాఫిక్ నెమ్మదిగా కొంచెం ముందుకు కదులుతున్న ప్రయత్నిస్తుంది. ఇప్పటిదాకా భారీ స్థాయిలో కురిసిన వర్షం వల్ల రోడ్లపైన పూర్తిగా మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చిత్తడిగా మారిన రోడ్లపైన గుంతలు ఏర్పడడం, ఆ గుంతల పక్కనే మ్యాన్ హోల్డ్ ఉండడం, వాటి పక్కనే డ్రైనేజీ కాలువలు ఉండడం, వాటిలో వరద నీరు పొంగి పొరలేని పరిస్థితుల్లో వాహనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. కొద్దిగా నీరు భూమిలోకి ఇంకి అట్లాగే డ్రైనేజీ కాలువల్లోకి మ్యాన్ హోల్డ్ల ద్వారా చేరిన తర్వాత వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అవి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఖైరతాబాద్ చౌరస్తా వైపు ముందుకు కదులుతున్నాయి. ఇక్కడి నుంచి ముందుకు కదలడం వాహనాలు గగనమైపోయిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ వైపే పూర్తిగా వాహనాలు నిలిపివేశారు. ఖైరతాబాద్ కూడలి నుంచి లక్డీకపూల్ వైపు వాహనాలను ముందుకు అనుమతించే పరిస్థితి లేదు. వాటన్నింటినీ కూడా ఖైరతాబాద్ చౌరస్తా ఫ్లైఓవర్ పైకి అక్కడి నుంచి ఐమాక్స్ వైపు మళ్లిస్తున్నారు. అంటే ఆర్టీసీ బస్సులను సహజంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్కి తక్కువగా అనుమతిస్తారు, కానీ పోలీసులు సూచనలు చేస్తూ ఆర్టీసీ బస్సులు కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచే వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. మరొక వైపు చూస్తే రాజ్భవన్ మార్గంలో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్, అట్లాగే బేగంపేట వైపు వెళ్లాల్సిన మార్గంలో అయితే రాజ్భవన్ ముందు ఆ మార్గంలో వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. బేగంపేట వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. చీమల బారులాగా చాలా కిలోమీటర్ల దూరం నిలిచిపోయినటువంటి వేలాది వాహనాలు నెమ్మదిగా ఎక్కడికక్కడే ట్రాఫిక్ రోడ్డుపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరొక వైపు చూస్తే కనుక ఇటు లక్డీకపూల్ వైపు కూడా మెట్రో నిర్మాణ పనుల భాగంగా చాలా ఇరుకైనటువంటి మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి నెమ్మదిగా ముందుకు వాహనాలు కదులుతున్న దృశ్యాన్ని మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ, అట్లాగే దోమలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఉప్పలు, ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి అనుమతిస్తున్నారు. కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ అయ్యేటువంటి సూచనలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు నగరం అన్ని కూడళ్లలో లౌడ్ స్పీకర్లలో సూచనలు, సలహాలు, వాళ్ళకు తగినటువంటి సూచనలు చేస్తూ ట్రాఫిక్ను ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. పంజాగుట్ట వైపు మాత్రం ఏమాత్రం రద్దీ తగ్గుతున్న పరిస్థితి కనబడడం లేదు. ఇంకా చాలా కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా చూస్తే కనుక మరో గంటన్నర పాటు, అంటే ఒక 2 గంటల పాటు నగరంలో ట్రాఫిక్ ఇదే స్థాయిలో స్తంభించిపోయే పరిస్థితి ఉంది. వీటిని ప్రయాణికులు సులభంగా ఉన్నటువంటి, అంటే ట్రాఫిక్ తక్కువగా ఉండే మార్గాలను ఎంచుకొని రద్దీ మార్గాల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తేనే క్షేమంగా, సురక్షితంగా సమయానికి ఇంటికి చేరుకోగలిగే, కొంత ఆలస్యంగా ఇంటికి చేరుకోగలిగే అవకాశం ఉంటుందనేటువంటి సూచనల్ని పోలీసులు చేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్తో రఘునాథ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.